ఇవాళ దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఆ దొండకాయ ఫ్రై ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. భోజనాల్లో తింటూ ఉంటాం, బయట కూడా కొంటూ ఉంటారు కదా కర్రీస్. ఓకే, అట్లా దొండకాయ కర్రీని, కాకపోతే దీన్ని దొండకాయ పకోడీ అంటారు. ఓకేనా. మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేయాలండి. ఓకే, ఈ ఫ్రైలోకి కొంచెం శనగపిండి కూడా అవసరం అవుతుందండి. దీన్ని పకోడీ కింద వేసుకోవాలి. ఓకే, ఈ శనగపిండిలోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది కొంచెం పకోడీ వేసేటట్టుగా మనం వాటర్ పోసి కలుపుకోవాలి. దీనిలో కొంచెం ఉల్లిపాయలు, ఓకే, కొంచెం వాటర్ పోసి ఇది పకోడీ పిండిలా కలుపుకోవాలండి. కలుపుకొని పకోడీ పిండిలాగా ఏంటి, పకోడీనే వేయాలి. ఓకే, ఇవంతా ఉండలు లేకుండా వచ్చేటట్టు మొత్తం పిండి కలుపుకోవాలండి. ఓకేనా. దీనిలోకి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసానండి. వేస్తే క్రిస్పీగా బాగుంటుంది పకోడీ. ఓకే, ఇది మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. కలిపాక మళ్ళీ చూపిస్తాను. ఓకేనా అండి. ఇదిగోండి మొత్తం కలిపేసాను. ఓకే, ఇది మళ్ళీ ప్రాసెస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈలోపు మనం పొయ్యి మీద దొండకాయలు ఉన్నాయి కదా, అవి వేగే ఉంటాయి. ఒకసారి చూసుకుందాం. ఈ దొండకాయ ముక్కలు వేగినాయండి, చూసారు కదా. ఇక తీసేసుకోవచ్చు. ఓకే, ఈ వేగిన ముక్కలన్నిటినీ తీసేసుకుందామండి. ఓకే, ఇలా తీసేసుకున్నాక ఈ వేయించుకున్న దొండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండి. ఓకే, ఇవి కొంచెం వేగనివ్వాలండి. దానిలో వేసేసిన తీయడానికి టైం పడుతుంది కదా, అందుకే ఎక్కువ అవసరం లేదు. ఉన్నాయి కొంచెం వేగితే చాలు. ఓకేనా. చాలండి, ఇలా వేగటం చాలు. ఈ వేగిపోయింది కూడా మనం ఇందాక దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఈ బౌల్లో వేసేసుకుందాం. ఇదే నూనెలోకి పల్లీలండి. ఓకే, ఈ పల్లీలు కూడా వేయించేసుకుందాం. బాండీలో వేసేసుకొని వేయించుకోవచ్చండి, వేయించుకోకుండా కాదు. ఇలా చాలు కదా, నేను కొంచెంగానే చేస్తున్నాను కదా, అందుకని ఇలా సరిపోతుంది, టైం కలిసి వస్తుంది అని చెప్పి దీన్ని నెట్టలోనే వేసేస్తున్నాను. ఓకే, మీకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే బాండీలో వేసి వేయించుకోండి. ఓకేనా అండి. ఇలా అయితే ఎక్కువ టైం పట్టదండి, తీయడానికి టైం పట్టదు, అయిపోతుంది నిమిషంలో, టకటక అయిపోతుంది. ఎందుకంటే క్యారేజీలు కట్టేవాళ్ళు కొంచెం హడావుడిగా చేస్తూ ఉంటారండి. అలా చేసే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే టైంకి అందించాలి కదండి. వంటింట్లో వంట చేయడం అంటే మాటలు కాదు, ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు. టయానికి అందించగలమా లేదా ఏంటి అనేది చూసుకోవాలి కదా, అందుకోసమేనండి. ఓకే, ఇప్పుడు ఈ పల్లీలు వేగుతున్నాయి కదా, కొంచెం వేగాలండి. ఓకేనా. దెన్ వేగిపోతున్నాయి, చూసారా. ఇలా అనుకోవటం వల్ల నూనెలో ఎక్కువ టైం తీయడానికి కేటాయించకుండా త్వరగా అయిపోతుందండి. ఓకే, అయిపోయింది. పల్లీలు వేగిపోయినాయి కదా, ఇవి కూడా ఇందాక మన దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, దానిలో వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీనిలోకి ఏంటో తెలుసా అండి, కరివేపాకు అండి. కొంచెం కరివేపాకు, ఇది కూడా అంతే, బాండీలో వేసేసుకోవచ్చు, కానీ ఇలా అంటే తొందరగా అయిపోతుంది. ఓకేనా. ఈ కరివేపాకు కూడా ఓకే, గలగల ఈ కరివేపాకు కూడా ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా దొండకాయ ముక్కలు,
అదే బౌల్లోకి వేసేసుకుందాం. ఓకే, హీట్ అయిందండి. ఓకేనా, ఇది ఎలా అయినా వేసేసుకోవచ్చు. చిన్నగా పెద్దగా ఎట్లా వచ్చినా పర్లేదు. దీని తర్వాత మనం చిన్నగా స్మాష్ చేసి కలుపుకోవాల్సి వస్తుందండి ఫ్రైలో. ఓకేనా, దీనికి ఒక ఆకారం అనేది రావసరం లేదు, నైస్ చెక్క అవసరం లేదు. ఓకేనా అండి, వేసేసుకున్నామా, నూనెలో వేగినాయా లేదా, అవి కొంచెం వేగాక మళ్ళీ మనం చేసే ప్రాసెస్ ఉంటుంది కదా దాని గురించి. ఓకే, ఇట్లా వేసేసుకున్నాం కదా, ఇది కొంచెం వేగాలి. ఓకేనా అండి, మనం శనగపిండితో వేసుకున్నాం కదా పకోడీలాగా, ఇవి వేగిపోయినాయండి. ఇవి ఒక పక్కకి తీసుకొని ఉంచుకుందాం. ఓకే, ఈలోపు మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, దానిలోకి కొంచెం ఉప్పు అండి, ఉప్పు, కారం. ఓకే, ఇది కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుందండి. ఏ పప్పు వండినప్పుడు సైడ్ డిష్ కింద బాగుంటుంది. కాకపోతే నేను ఇవాళ పప్పు ఏం చేయలేదు. ఓకే, దీనిలోకి కొంచెం పసుపు అండి. ఓకే, ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు, ఇట్లా స్మాష్ చేసినా పర్లేదండి. చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేస్తే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కదా. కాలుతున్నాయండి, వేడివేడిగా ఉన్నాయి కదా, కానీ గ్యారేజీకి కట్టాలి, లేట్ అయిపోతుంది. అందుకే చూస్తున్నాను, బాగా వేడిగా ఉంది. ఇప్పుడే తీసాను కదా, మీరు మాత్రం కొంచెం టైం కేటాయించుకొని చేసుకోండి. ఓకే, ఇదిగోండి, మనం వేసిన పకోడీని మొత్తం స్మాష్ చేయాలన్నాను కదా, అంతే. ఇలా అంతా స్మాష్ చేస్తే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయండి. ఓకేనా, ఇది ఇలా అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఇందాక అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయ, ఆ దొండకాయలో వేసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, పల్లీలు, పకోడీ, మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, కారం అన్నీ తగులుతూ ఉంటాయి. ఓకేనా, ఇలా చేస్తే తినను అని ఎవరంటారండి? పిల్లలు సైతం చక్కగా తింటారు. ఓకే, ఓకేనా అండి, రెడీ అయిపోయినాయి కదా. ఇది ఏ సాంబార్ ఉంటేనో పప్పు ఉంటేనో సైడ్ డిష్ కింద ఇంకా బాగుంటుందండి. ఓకే, ఇలా చేసి చూడండి. వద్దు అనేవాళ్ళు చక్కగా ఇదే కావాలి అని తింటారండి, దొండకాయ అయినా సరే. ఓకే, ఇదే ప్రాసెస్ బెండకాయ మీద కూడా చేయొచ్చండి. దొండకాయ బెండకాయ ఏదైనా బాగుంటుంది. ఓకే, కానీ దొండకాయ టేస్ట్ దొండకాయదే కదండి. ఓకేనా, దొండకాయ అంటే ఇష్టం లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి తినండి, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.